సీఎం చంద్రబాబు నేడు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు జమ్మలమడుగు మండలం గూడెం చెరువుకు చేరుకుని ఎన్టీఆర్ భరోసా పింఛన్లను చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి పంపిణీ చేయనున్నారు. చేనేత కార్మికుడి కుటుంబంతో కాసేపు మాట్లాడిన తర్వాత ప్రజావేదిక బహిరంగ సభకు హాజరై లబ్దిదారులు, బంగారు కుటుంబాలతో ముఖాముఖి మాట్లాడతారు. P4 ద్వారా బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకునే మార్గదర్శుల్ని సభలోనే ఆహ్వానించే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల వరకు ముద్దనూరు రోడ్డులో ఉన్న ఫంక్షన్ హాల్లో జిల్లా పార్టీ నాయకులు, కూటమి నేతలతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్లో గండికోటకు వెళ్లి అక్కడ గార్జ్ వ్యూ పాయింట్ ను పరిశీలిస్తారు. ఒబేరాయ్ హోటల్ నిర్మాణం కోసం సేకరించిన స్థలాన్ని పరిశీలించిన తర్వాత శాసకీ పథకం ద్వారా 78 కోట్ల రూపాయల వ్యయంతో గండికోటలో చేపట్టనున్న పలు పర్యాటక అభివృద్ది కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5 గంటల వరకు గండికోట సమావేశ మందిరంలో గండికోట స్టేక్ హోల్డర్స్, అభివృద్ది కమిటీ నిర్వాహకులు, అడ్వెంచర్ నిర్వాహకులతో సీఎం సమావేశమవుతారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారులు పూర్తి చేశారు. మంత్రులు కందుల దుర్గేష్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, భూపేష్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కడప జిల్లా అభివృద్దిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మంత్రులు తెలిపారు.